Tech skills that will lose value by 2026. స్టాప్. మీరు ఇప్పుడు ఒక న్యూ టెక్ స్కిల్ నేర్చుకుంటున్నారా? మీకు 3 months లో నేర్చుకున్న స్కిల్ జాబ్ మార్కెట్ లోకి వచ్చేసరికి వాల్యూ ఉండదు. సౌండ్ స్కేరీ రైట్? ఇది నేను చెప్తుంది కాదు, ఇండస్ట్రీ లీడర్స్, ఏఐ ఎక్స్పర్ట్స్ అండ్ కంపెనీ ఫోర్కాస్ట్ చెప్తున్న మాట. ద రియాలిటీ ఈస్ ఏఐ అండ్ ఆటోమేషన్ అన్ని టెక్ టాస్క్ ని డ్రామాటికల్లీ చేంజ్ చేస్తున్నాయి. రిపిటేటివ్ గా ఉండే జాబ్స్ ఏఐ టూల్స్ ఇప్పుడు సెకండ్స్ లో చేస్తున్నాయి. 2026 ఈస్ వెరీ క్లోజ్. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న స్కిల్స్ అప్పటికి రిలవెంట్ గా ఉంటాయా లేదా అనేది ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేయబోతున్నా. ఈ వీడియోలో మొత్తం కూడా నేను 7 టెక్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నా, ఏవైతే వాటి వాల్యూ లూజ్ అవుతున్నాయో, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటి బదులు ఏం నేర్చుకోవాలో కూడా నేను కొంచెం క్లియర్ గా అయితే చెప్తాను అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు కంటెంట్. అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ పాయింట్ మనం క్లియర్ చేసుకుందాం. టెక్ ఈజ్ నాట్ డెడ్. టెక్ అనేది ఎప్పుడు చచ్చిపోదు, బట్ బేసిక్ రిపిటేటివ్ టాస్క్ మాత్రం ఎప్పుడో చచ్చిపోయినాయి అండ్ చచ్చిపోతూనే ఉంటాయి. ఎందుకు అంటే సింపుల్. గిట్ హబ్, కోపైలట్ లాంటి ఏఐ టూల్స్, లో కోడ్ ప్లాట్ఫామ్స్, ఆర్పిఏ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టూల్స్, ఇవి కంపెనీస్ కి చాలా టైం అండ్ మనీని సేవ్ చేస్తున్నాయి. ఒక మనిషి 10 గంటల్లో చేసే బేసిక్ టాస్క్ ఏఐ టూల్స్ 10 నిమిషాల్లో చేస్తుంది. నౌ ఇమాజిన్ యు ఆర్ ఎ సిఇఓ. మీరు ఎవరిని హైర్ చేసుకుంటారు? ద టూల్ ఆర్ ఎ మనిషి? ఖచ్చితంగా టూల్ నే తీసుకుంటారు, ఎందుకంటే ఒకసారి కొని మల్టిపుల్ టైమ్స్ వాడచ్చు కదా అని చెప్పేసి. సో ఆ రిపిటేటివ్ టాస్క్ చేసే మనుషులందరూ కూడా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. ఇది మనకి వార్నింగ్. ఇండస్ట్రీ షిఫ్టింగ్. మీరు బేసిక్ లెవెల్ లో స్టక్ అయిపోతే సర్వైవ్ అవడం చాలా కష్టం. సో వాట్ ఈస్ ద నంబర్ 1 స్కిల్ దట్ ఈస్ గోయింగ్ టు డై అనేది మనం మాట్లాడితే బేసిక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. బేసిక్స్ నేర్చుకుంటాను అని చాలా మంది అన్నారు అండ్ వాళ్ళకి వచ్చిన బేసిక్స్ ఏంటంటే HTML, CSS, JavaScript. ఇవి వస్తే స్టాటిక్ వెబ్సైట్ మాత్రమే మీరు క్రియేట్ చేయగలరు. ఏఐ టూల్స్, లో కోడ్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు చాలా ఈజీగా చేస్తున్నాయి. టెంప్లెట్ జనరేట్ చేయడానికి, బేసిక్ లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు డీప్ కోడింగ్ నాలెడ్జ్ అవసరమే లేదు. అంతేనా, ఇంకా ఫ్రంట్ ఎండ్ ఫ్యూచర్ లేదా అని అడగొచ్చు. వెయిట్, నేను బేసిక్ ఫ్రంట్ ఎండ్ అని చెప్తున్నా. ఫ్యూచర్ దేనికి ఉందంటే కాంప్లెక్స్ JavaScript ఫ్రేమ్వర్క్స్ లైక్ React JS, Vue.js లాంటివి నేర్చుకున్న వాళ్ళు, మాస్టర్ చేసిన వాళ్ళకి ఇప్పుడు కూడా మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ లో, కాంప్లెక్స్ యూజర్ ఇంటరాక్షన్ బిల్డ్ చేయడంలో, స్ట్రాటజిక్ థింకింగ్ లో మీరు గనక టైం ఇన్వెస్ట్ చేస్తే ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నా కూడా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఫ్రంట్ ఎండ్ కి డిమాండ్ అయితే ఉంది, కానీ బేసిక్ HTML, CSS, JavaScript ఇంకా ఈ కోడ్ ఇదంతా కూడా ఏఐ కోపైలట్ అన్ని రాసేస్తున్నాయి అనమాట. సో దిస్ ఇస్ స్కిల్ నెంబర్ 1 విచ్ ఇస్ గోయింగ్ టు డే. స్కిల్ నెంబర్ 2 ఇస్ మాన్యువల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆర్ QA టెస్టింగ్. మాన్యువల్ QA టెస్టింగ్ ఈ జాబ్ లో ఉన్న వాళ్ళు ఆర్ నేర్చుకుంటున్న వాళ్ళు ప్లీజ్ పే అటెన్షన్. ఇప్పుడు ఏఐ డ్రివెన్ టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసాయి. ఇవి ఆటోమేషన్ స్క్రిప్ట్ ని సెకండ్స్ లో జనరేట్ చేస్తున్నాయి. ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ మొత్తం ఆటోమేట్ అయిపోతున్నాయి. కంపెనీస్ కి డిప్లాయ్మెంట్ సైకిల్స్ ఫాస్ట్ గా కావాలి. మాన్యువల్ టెస్టింగ్ ఇస్ టూ స్లో. ఇలాంటి ఆనెస్ట్, నో ఫిల్టర్ కెరీర్ ఇన్సైట్స్ కోసం, ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ కోసం నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తుంటాను. కాబట్టి మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో మాన్యువల్ QA బదులు ఏం చేయాలి అంటే ఫోకస్ ఆన్ ఆటోమేషన్ టెస్టింగ్, సెలీనియం, సిప్రస్ లాంటి టూల్స్ నేర్చుకోండి. ఇంకా బెటర్ ఎయిమ్ ఫర్ SDET, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్ రోల్. ఇక్కడ మీరు టెస్టింగ్ చేస్తారు అండ్ టెస్టింగ్ టూల్స్ ని బిల్డ్ చేస్తారు. దట్ ఈస్ హై డిమాండ్ అన్నమాట. ఎవరైనా టెస్టింగ్ సైడ్ ఉన్న వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఆటోమేషన్ టెస్టింగ్ విత్ సెలీనియం ఆర్ సిప్రస్, దాంతో పాటు SDET, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్, దీనికి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా వస్తుంది. అండ్ స్కిల్ నెంబర్ 3 ఇస్ అడ్మిన్ రోల్స్. ఈ 2 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది ఈ అడ్మిన్ రోల్స్ అనగానే ఈజీ, ఎక్కడ కూర్చొని చేయొచ్చు. ఇది ఎవరంటే బేసిక్ గా ఫ్రంట్ ఆఫీస్ లో పని చేయొచ్చు, రిసెప్షనిస్ట్ గా పని చేయొచ్చు, లేకపోతే ఫోన్స్ లిఫ్ట్ చేసి క్యాస్కేడ్ చేయొచ్చు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోల్స్ అన్ని కూడా రీప్లేస్ అయిపోతాయి అన్నమాట. దిస్ ఇస్ స్కిల్ నెంబర్ 3. స్కిల్ నెంబర్ 4 ఇస్ బేసిక్ క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్. AWS Azure లో బేసిక్ టాస్క్ లైక్ సర్వర్ ప్రొవిజన్ చేయడం, సింపుల్ మానిటరింగ్, స్కేలింగ్, ఇవి ఇప్పుడు ప్లాట్ఫామ్ ఆటోమేషన్ టూల్స్ హ్యాండిల్ చేసేస్తున్నాయి. అంటే బేసిక్ క్లౌడ్ అడ్మిన్ రోల్ వాల్యూ తగ్గిపోయింది. సో వాట్స్ నెక్స్ట్ అంటే ఎయిమ్ ఫర్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, డిజైనింగ్ ది ఎంటైర్ సిస్టమ్ అనమాట. క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తారంటే మొత్తం సిస్టమ్ ని తనే డిజైన్ చేస్తారు. తర్వాత DevOps, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్, మీకు తెలిసి ఉంటుంది. ఇందులో కూడా విల్ బి యూజింగ్ క్లౌడ్, AWS, GCP or Azure. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అనమాట. ఇక్కడ రియల్ డిమాండ్ అనేది ఈ మూడిట్లో ప్రెసెంట్ ఉంది. ఎవరైనా బేసిక్ క్లౌడ్ సైడ్, ఇంకా నేను క్లౌడ్ లో బేసిక్స్ వర్క్ చేస్తాను అనుకుంటే మీరు కూడా రిస్క్ లో ఉన్నట్టే. స్కిల్ నెంబర్ 5 ఈస్ బేసిక్ డేటా ఎంట్రీ అండ్ డేటా క్లీనింగ్. ఎక్సెల్ లో డేటా ఎంటర్ చేయడం,
చేయడం, డేటాను అనోటేట్ చేయడం, క్లీనింగ్ చేయడం, ఈ జాబ్స్ 100% ఆర్పీ అండ్ మెషిన్ లెర్నింగ్ తో రీప్లేస్ అయిపోయినాయి. ఇది చాలా లో వాల్యూ అండ్ రిపిటేటివ్ వర్క్. మీరు డేటా ఫీల్డ్ లో ఉండాలి అనుకుంటే డేటా ఎంట్రీ కాదు, డేటా అనలిస్ట్ గా నేర్చుకోండి. డేటాని క్లీన్ చేయడం మాత్రమే కాకుండా డేటా నుంచి ఇన్సైట్స్ తీయడం అనేది, ఒక డేటాని చూడంగానే ఒక డేటా అనలిస్ట్ ఆలోచిస్తాడు, దీనిలో ఉన్న డేటాను ఏ రకంగా నేను చూడాలి, ఈ డేటాని ఏ రకంగా విజువల్ చేసుకోవడానికి ఒక థాట్ ప్రాసెస్ బిల్డ్ అవుతుంది. డేటా ఇంజనీర్ కి, డేటా అనలిస్ట్ కి ఒక థాట్ ప్రాసెస్ బిల్డ్ అవ్వాలి. ఆ థాట్ ప్రాసెస్ బిల్డ్ అయిన వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు తప్పించి డేటా ఎంట్రీ, బేసిక్ డేటా క్లీనింగ్ వాళ్ళైతే ఈ జాబ్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ గా వెళ్ళాలంటే డేటా అనలిస్ట్ తర్వాత యూ హ్యావ్ డేటా ఇంజనీర్, తర్వాత డేటా సైంటిస్ట్, తర్వాత ఎంఎల్ ఇంజనీర్. ఈ రకంగా మీరు కెరీర్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. తర్వాత స్కిల్ నెంబర్ 6 ఈజ్ మెయింటెనెన్స్ రోల్స్. అవుట్డేటెడ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ కోడ్ బేస్ ని మెయింటైన్ చేయడం, లేదా ఇప్పుడు ఎవరు యూజ్ చేయని డిప్రిషియేటెడ్ ఫ్రేమ్ వర్క్ మీద వర్క్ చేయడం. ఇండస్ట్రీ అంతా క్రాస్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ లైక్ ఫ్లట్టర్, రియాక్ట్ నేటివ్ వైపు మూవ్ అవుతుంది. ఒకటే కోడ్ బేస్ తో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ బిల్డ్ చేస్తున్నారు. సో ఆ పాత టెక్నాలజీస్ లో ఉండిపోతే మీరు గ్రోత్ అయిపోతుంది. స్టే మోడర్న్, లర్న్ మోడర్న్ ఫ్రేమ్ వర్క్స్. తర్వాత స్కిల్ నెంబర్ 7 ఇస్ బేసిక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఒక సర్వర్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేయడం, ప్యాచెస్ వేయడం, బేసిక్ సెటప్, ఇవి కూడా ఆటోమేషన్ అయిపోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, ఐఏసి అంటున్నారు. ఇలాంటి కాన్సెప్ట్స్ తో మొత్తం సిస్టమ్ ని కోడ్ ద్వారా మేనేజ్ చేస్తున్నారు. సో సిస్టమ్ అడ్మిన్ గా బేసిక్ లో ఉంటే ఒక జాబ్ రిస్క్ లో ఉన్నట్టే. అగైన్ ద సొల్యూషన్ ఇస్ డెవాప్స్ ఆర్ ఎస్ఆర్ఈ, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. ఇవి చాలా హై పేయింగ్ అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ రోల్స్ అయిపోయినాయి ఇప్పుడు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే జస్ట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ స్కిల్ నెంబర్ 7 ఈజ్ రొటీన్ యూఎక్స్ యూఐ. యూఎక్స్ క్రియేటివ్ వర్క్, దానికి ఎప్పుడు అంతం ఉండదు. కానీ రొటీన్ యూఎక్స్ అంటే ఏముంటాయో చెప్తారండి. బేసిక్ వైర్ ఫ్రేమ్ జనరేట్ చేయడం, లేఅవుట్స్ క్రియేట్ చేయడం, బేసిక్ ప్రోటోటైప్ డిజైన్ చేయడం. ఈ టాస్క్ ఇప్పుడు ఏ పవర్డ్ డిజైనింగ్ టూల్స్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నాయి. సో మీరు జస్ట్ టూల్ ఆపరేటర్స్ గా ఉంటే, కానీ ఆర్ యూ ఆల్రెడీ యూజింగ్ ఏ టూల్స్ ఆర్ నాట్ అనేది కింద కామెంట్స్ చేయండి. సో వేర్ ఇస్ ద ఫ్యూచర్ అంటే, ఫ్యూచర్ అంతా స్ట్రాటజిక్ యూఎక్స్ రీసెర్చ్ లో ఉంది. అంటే యూజర్ సైకాలజీని అర్థం చేసుకోవడం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ డిజైన్ చేయడం, అండ్ డేటా డ్రివెన్ సొల్యూషన్స్ తీసుకురావడం. ఏ టూల్స్ లో ఆపరేట్ చేయడం కాదు, ఏ టూల్స్ కి డైరెక్షన్ ఇవ్వగలగాలి. దట్ ఈస్ ద రియల్ స్కిల్. సో ఈ స్కిల్స్ ఏవైతే పోతాయో అవన్నీ కూడా చెప్పారు భయ్యా. మరి ఇప్పుడు మేము ఎలాగా నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే యూజ్ అవుతాను అనే వాట్ టు డూ అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. కొంచెం ఫియర్ రావడం నార్మల్ ఈ వీడియో చూసిన తర్వాత, బట్ స్టిల్ నేనైతే రియాలిటీ మాట్లాడతాను. మీరు భయపడతారనో లేకపోతే వ్యూస్ కోసమనో చేయడం అనేది మనకి ఎక్కడ లేదు. రెండోది, ఎడ్యుకేషన్ వీడియోస్ కి ఎప్పుడు కూడా వ్యూస్ రా విషయం తెలిసిందా, బట్ స్టిల్ అవర్ టీమ్ అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్. అండ్ చెప్పా కదా, దానికోసం సబ్స్క్రైబ్ అయితే చేసండి. బట్ ఈ వీడియో గోల్ మిమ్మల్ని భయపడడం కాదు, ఇట్స్ రియాలిటీ చెక్. నోటీస్ చేశారా ఈ 7 స్కిల్స్ లో కామన్ పాయింట్ ఏంటి అంటే, ఏ ఇస్ టార్గెటింగ్ రిపిటేటివ్ టాస్క్. సో ద సొల్యూషన్ ఇస్ అప్ స్కిల్. బేసిక్ టాస్క్స్ నుంచి స్ట్రాటజిక్ టాస్క్ కి మూవ్ అవ్వండి. వాట్ ఆర్ దే అంటే, క్రిటికల్ థింకింగ్ అండ్ స్ట్రాటజిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీకు ఉండాలి. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయగలగాలి కాంప్లెక్స్ సిస్టమ్స్ ని. సైబర్ సెక్యూరిటీ, ఏఐ కెన్ అటాక్. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇంటూ క్లౌడ్ సెక్యూరిటీ, లేకపోతే డేటా సెక్యూరిటీ. ప్రతి చోట కూడా సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. తర్వాత అడ్వాన్స్డ్ డేటా సైన్స్, ఏఐ మోడల్స్ ని బిల్డ్ చేయడము, నాట్ జస్ట్ యూజ్ చేయడం కాదు, బిల్డ్ చేయడం రావాలి. రెండోది, హ్యూమన్ సెంట్రిక్ లీడర్షిప్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ మీద మీకు గ్రిప్ అయితే ఉంటే మంచిది అనమాట. 2026 అనేది టూ ఫార్ గా అయితే లేదు. ఆల్రెడీ మనం నవంబర్ బిల్డ్కి అయితే వచ్చేసి, నవంబర్ ఈ వీడియో పడే టైం కి డిసెంబర్ దగ్గరలో ఉంటాం. మీరు కనుక ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మార్కెట్ లో వెనకబడిపోతారు. సో ఆలోచించుకోండి, అప్ స్కిల్ అవ్వండి, డోంట్ ఫాల్ బిహైండ్. ద చాయిస్ ఈజ్ యువర్స్. ఈ 7 స్కిల్స్ తప్ప ఇంకేమన్నా రోజు 2026 కి వాల్యూ తగ్గిపోతాయని మీరు అనుకుంటున్నారా, లేదా మీరు దేని గురించి భయపడుతున్నారు అనేది కింద కామెంట్స్ లో పెట్టండి. దాని గురించి కూడా మనం క్వాలిటీ డిస్కషన్ అనేది చేసుకుందాం. అంటిల్ దెన్, ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.